చేత మీరు చచ్చిన వారి ఉండగా ఆయన క్రీస్తు కూడా బ్రతికించను. కనుక మనం ఒకప్పుడు పాప స్థితిలో ఉండి అనేక రకాల మరి దుష్టత్వంలో ఉండి మరి ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆయన క్రీస్తు కూడా బ్రతికించాడు. క్రీస్తు మన కోసం ఆయన మరి మన పాప భారం అంతా కూడా ఆయన మోసి మన పాపాలు తీసివేశాడు. కనుక 4వ వచనం కూడా చదువుతాను. ఆయనను దేవుడు కరుణా సంపన్న నుండి మన అపరాధముల చేత సచ్చిన వారు ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మన క్రీస్తు కూడా బ్రతికించింది. కృప చేతని మీరు రక్షించబడి ఉన్నారు. కనుక కృప లేకపోతే మనం మరి ఏం చేయలేం, మనం రక్షించలేము. కనుక క్రీస్తు కూడా మనం బ్రతికించాడు. కనుక క్రీస్తు కూడా మనం కృతజ్ఞత మనం బ్రతికించాడు కాబట్టి మనం ఎలాగ బ్రతకాలి, ఎలాగ జీవించాలి అనేది ఆయన 5వ అధ్యాయము 1వ చదువుతున్నాం. కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన ఉంటుంది మన కోసం తను తాను దేవుడికి అర్పణగాను బలిగాను అర్పించుకునే కనుక మనం అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. కనుక మనం కూడా దేవుని పోలేక నడుచుకోవడానికి మనం ఆయన ఎలాగ నడుచుకున్నాడు, ఆయన ఏ మార్గాలు నడుచుకున్నాడు అనే సత్యమైన మార్గాల్లో మనకి చూపించినట్టు. నీతి మార్గంలో నడవమని చెప్పాడు, సత్య మార్గంలో నడవమని చెప్పాడు, ప్రేమ కలిగి ఉండమన్నాడు. తర్వాత మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. ఒకరికొకరు మరి దైవ సేవకులైనటువంటి మనందరం కూడా మరి క్రీస్తు పోలి నడుచుకోవాలి. ఆయన అందరిని కూడా ప్రేమించి శత్రువు కోసం కూడా మరి ప్రేమించి అలాగ ఆయన ప్రేమ చూపించాడు. మనం కూడా శత్రువులుగా ఉండకుండా మరి ప్రేమ కలిగి మనం నడుచుకుంటే ఆయన రాజ్యంలో ఉండటానికి కూడా మనం కుదరం అవుతాం. కనుక అలాంటి ప్రేమలో మనం నడుచుకోవాలని చెప్పి దేవుడు వాక్యం చదువుతుంది. మరి అదే ఎఫెసీ పత్రిక అయితే మరి 4వ అధ్యాయము 22వ వచనం. కావున మునుపటి ప్రవక్తలున్నదైతే మోసకరమైన దురాశ వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావం వదులుకొని, మనం ఒకప్పుడు చెడిపోయిన ప్రాచీనం ఉన్నాం. మరి ప్రేమ చేత కృప చేత మనల్ని మనం అపరాధం చేత పాపం చేత సత్యం ఉన్నప్పుడు ఆయన ప్రేమ చేత మనల్ని బ్రతికించాలి. కనుక మరి పాప స్థితికి మనం రాకూడదు, పాప స్థితికి పాప స్వభావం మళ్ళీ ఉండకూడదు. కావున మునుపటి ప్రవర్తనలో మోసకరమైన దురాశను చెడిపోయిన మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి. మీ చిత్త ఉద్యోగంలో నూతనపరచబడిన వారే నీతియు యథార్థమైన భక్తి గల వారే దేవుని పోలిగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని కలిగి ఉండాలి, నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. అలాగ మనం ధరించుకున్నప్పుడే మరి ఆ పాప స్థితిలోంచి మనం మళ్ళీ వెళ్ళకూడదు. ఏదన్నా మరి చిన్న అవిధేత పొరపాటు ఇంటూ గొడవలు కావచ్చు, బయట వాళ్ళ మీద తునీకరించి ఏదన్నా మాట్లాడినప్పుడు కూడా ఏదన్నా చిన్న చిన్న మాటలు మరి సూర్యుడు అస్తమించే లోపల మీరు క్షమాపణ కోరుకొని మీ బలిపీఠం దగ్గర ఒకవేళ మీ బలు అర్పించేటప్పుడు అర్పణ అర్పించేటప్పుడు మరి అక్కడ సమాధానపడి సహోదరులతో సమాధానపడి నన్ను క్షమించా తొందరపడి ఒకవేళ నేను అన్నామనేమో లేకపోతే నువ్వు అన్నదని తొందరపడ్డామని చెప్పి అక్కడ క్షమాపణ తీసుకుని దేవుణ్ణి ఏడుకుంటే మనం అలాగ మనం ఆయన రాజ్యంలో ఉంటాం, ఆయన పోలే చొప్పున నడుస్తాం. యోహాను పత్రిక కూడా ఒక 2 విషయాలు చదువుకుందాం. మొదటి అధ్యాయం పేతురు పత్రిక 1వ అధ్యాయము మరి 1 యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక 1:10 చదువుతా. మనము పాపము లేని చేయదైనా ఒప్పుకొని మనం పాపము లేని వారమని అది కాదు
2వ అధ్యాయం నేను చూడటం రాసుకోవాలి కదా. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 29వ వచనం. ఆయన నీతిమంతులని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించి ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. కనుక ఆయన నీతిమంతులని మనం తెలుసుకున్న తర్వాత ఇలాంటి పాపపు ప్రాచీన స్వభావానికి వెళ్ళకుండా నవీన స్వభావాన్ని ధరించుకొని మనం ఆయన ఎలాగా నీతిమంతులని మీరు ఎరిగి ఉన్నాయి కదా, నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలంగా పుట్టినవాడు. మనం ఎందుకంటే బాప్తిసం పొంది నీటి మూలంగా మరి ఆత్మ మూలంగా పరిశుద్ధ ఆత్మ ద్వారా మనం మరి పుట్టాం కనుక అలాగ మనం ఎప్పుడైతే ఉంటామో ఆయన మనం ఎంతో దీవిస్తాడు. ఆయన రాజ్యానికి హక్కుదారుగా ఉంటాం. తర్వాత 3 కూడా ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును ఆయన పవిత్ర ఉన్నట్టుగా తాను పవిత్రంగా చేసుకొనును. కనుక అలాగా ఆయన నీతిమంతులని తెలుసుకున్న తర్వాత పవిత్రని తెలుసుకున్న తర్వాత మరి మనం అపరాధం చేత పాపము చేత సచ్చిన వారు ఉన్నప్పుడు ఆయన ప్రేమ చేత తను బలిగా అర్పించుకొని మరి మనం ఏర్పాటు చేసుకున్న తల్లి గర్భంలోనే పిండమై రూపింపక మునిపే మనం ఏర్పాటు చేసుకున్నాక మరి మనం అలాగా మంచి ప్రవక్తలని పౌలు గారు కూడా చెబుతాడు. మీరు ధనవంతులు తిమోతి పత్రిక 6వ అధ్యాయము 6 అనుకుంటా. మొదటి తిమోతి పత్రిక ధనవంతుల ఆతృత పడకాకండి, అనేకులు అపనలాపలు 6వ అధ్యాయము 6 చదువుతా. సంతృప్తి సహితమైన దైవ భక్తిలో గొప్ప లాభసారం ఉంది. మనం ఈ లోకానికి ఏమీ తేలేదు, దీనిలోంచి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నపానములు గలవారమై ఉండి వాటిలో అన్నవస్త్రము గలవారమై ఉండి వాటితో తృప్తి పొందును. ధనవంతుల ఒకటికు ఆపేక్షకు స్వాదనలను ఉరిలను అవివేక తర్కములను హానికరమైన అనేక దురాశలను పడుము. అట్టి మనుషులు నష్టములను నాశనమును ముంచివేను. ఎందుకనగా ధనాపేక్ష సర్వ పాపాల మూలం. దాన్ని ఆశించి కొందరు దాన్ని మరి విశ్వాసం తొలగిపోయి నానా బాధలు తామే పొడుచుకున్నారు. కనుక ఇలాగ ధనాపేక్ష 2 తలంపులకి దైవ భక్తికి మరి సిరికి భక్తికి వంతన ఉండదు. కనుక దేవుని మీద మనసు పెట్టి ఎప్పుడైతే మనం ఉంటామో ఈ ధనాపేక్షను ఆపేక్ష వేరు, ధన ఆపేక్ష వేరు. బిలాము కూడా అలాగే ధనాపేక్ష వది బాలాకు దగ్గర మరి ధనాన్ని ఆశించి ఇశ్రాయేలుని శపించమని చెప్తే ఆయన నువ్వు దీవిస్తే దీవించబడతారయ్యా, ఆశీర్వదిస్తే ఆశీర్వించబడతారని ఆ ధనానికి ఆశ కలిగి 4 సార్లు 3 సార్లు చెప్పినా కానీ దానికి ఆశపడ్డాడు. అకాల మరణంలో చనిపోయాడు. కనుక ఇక్కడ 11వ వచనం, దైవజనుడు నీవైతే నీతిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసం ప్రేమను ఓపు సాధ్యమును సంపాదించుకుందుకు ప్రయాసపడము. దైవజనుడు అలా ప్రయాసపడి ఎప్పుడైతే మనం ఉంటామో సంఘాన్ని కట్టుకుంటాము, మరి ఇలాగ మనం ఆత్మీయత ఎదుగుతాము, మనం కూడా బాగా అభివృద్ధి చెందుతాం. కనుక అట్లా మనం ఎప్పుడైతే ఉంటామో అలాగ మంచి ప్రవక్తలుగా మనం ఉంటాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.